హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు టీసాట్. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. ఈరోజు ఈ సెషన్లో మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. దాంతోపాటుగా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనే కాన్సెప్ట్ గురించి కూడా నేర్చుకోబోతున్నాం. అసలు ఒక సెంటెన్స్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా నేర్చుకోవాల్సి ఉంటుంది, అండ్ పోటీ పరీక్షల అభ్యర్థులుగా మీరందరూ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. దీన్ని శ్రద్ధగా నేర్చుకున్నట్లయితే మిగతా అప్కమింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో దయచేసి వీటిని శ్రద్ధగా చూడండి, విని అర్థం చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది బెస్ట్గా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే కర్త. ఒక పనిని చేస్తున్నటువంటి ఎవరైతే ఉంటారో వారిని మనం కర్త అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఒక సెంటెన్స్లో దేని గురించి అయితే మనం తెలుపుతామో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే పర్సన్, ప్లేస్, థింగ్ లేదంటే ఐడియా, దాన్ని మనం సబ్జెక్ట్ అని అంటాం. సో వెయిట్ని అంటాం సార్, ఒక సెంటెన్స్లో మనం దేని గురించి అయితే మాట్లాడతామో, దేని గురించి అయితే మనం తెలుపుతామో దాన్ని మనం ఇక్కడ సబ్జెక్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ లేదంటే ఐడియాస్, వీటిని మనం ఏమంటాం సార్ అంటే సబ్జెక్ట్ అని అంటాం. సబ్జెక్ట్ అంటే కర్త. ఒక పని ఎవరైతే చేస్తున్నారో వారి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని మనం సబ్జెక్ట్ అని అంటున్నాం. అలాగే ఆ సబ్జెక్టు గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ ఐడియా, ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దీని గురించి చెప్పే మిగతా పదాలన్నింటినీ మనం ఏమంటాం సార్ అంటే ప్రెడికేట్ అని అంటాము. ప్రెడికేట్ అని అంటాం. సబ్జెక్ట్ అంటేనేమో దేని గురించి అయితే మాట్లాడతామో అది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ఏం చేస్తుంది లేదా సబ్జెక్ట్ గురించి ఏం చెబుతున్నామో ఆ పదాల సమూహాన్ని మనం ఏమంటాం సార్ అంటే ప్రెడికేట్ అని అంటాం. ప్రెడికేట్ అని అంటున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ సింగ్స్ మెలోడియస్లీ. ఆయన మృదు మధురంగా పాడుతూ ఉన్నాడు అన్నట్టుగా, మెలోడియస్గా పాడుతున్నాడు ఆయన. హీ సింగ్స్ మెలోడియస్లీ అని ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు సార్? హీ, అతడు అని అంటున్నాం. అతడు పాడుతున్నాడు, అతడి గురించి చెబుతున్నాం కాబట్టి ఇక్కడ హీ అనేదేమో సబ్జెక్ట్ అవుతుంది. సింగ్స్ మెలోడియస్లీ అనేది ఏమవుతుంది సార్ అంటే ఇతను ఏం చేస్తున్నాడు అని చెప్తున్నాం. ఈ సబ్జెక్ట్ హీ అనేది ఏం చేస్తున్నాడంట? మృదు మధురంగా గానం చేస్తున్నాడు లేదా పాడుతున్నాడు అని చెప్తున్నాం. కాబట్టి ఈ సబ్జెక్ట్ గురించి చెప్పేటటువంటి మిగతా పదాలన్నింటినీ కూడా మనం ఏమంటున్నాం సార్ ఎక్కడ అంటే ప్రెడికేట్ అని అంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఒక సెంటెన్స్లో దేని గురించి అయితే మనం మాట్లాడతామో అది సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ ఏం చేస్తుందో చెప్తే గనక అది ప్రెడికేట్ అవుతుంది. ఇది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అనేటటువంటి కాన్సెప్ట్ మిత్రులారా. దీని గురించి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకుందాం. సార్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్గా ఇవన్నీ మాకు ఉపయోగపడతాయా సార్ అంటే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎందుకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అంటే ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. సో వాటిని కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇంకొంచెం డెప్త్గా మనం తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ ఇంగ్లీష్ చెప్తారు అనుకుంటే మాకేదో పిల్లలు ఆడుకునే బొమ్మలు చూస్తున్నారు అనుకోకండి. సింపుల్గా చెప్పాలంటే ఒక ట్రైన్ అనేది ఒక సెంటెన్స్ అని అనుకుంటే అందులో ఈ సబ్జెక్ట్ అనేది ఈ ఇంజన్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంజన్ ఏదైతే ఉంటుందో అది సబ్జెక్ట్. ఇంజన్ లేకపోతే మిగతా బోగీలన్నీ పనిచేస్తాయా? ఎక్కడికక్కడ స్థిరంగా ఉండిపోతాయి. అలాంటిదే ఒక సెంటెన్స్ని లీడ్ చేసేది, సెంటెన్స్ గురించి ఉండాలి అని అంటే తెలిపేది సబ్జెక్ట్ అని అంటున్నాం. ఒక ట్రైన్కి ఈ ఇంజన్ ఎంత ఇంపార్టెంటో ఈ సబ్జెక్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్. మరి మిగతా బోగీలు అంటే ఏవైతే ఉంటాయో, బోగీలు లేదా కార్స్ అని అంటున్నాం. సో ఈ బోగీల్ని ఏమంటాం సార్ అంటే మిగతా పదాల సమూహం, దాన్ని మనం ప్రెడికేట్ అని అంటూ ఉన్నాం. సో సింపుల్గా చెప్పాలంటే మీకు ఈ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అనే కాన్సెప్ట్ అర్థం కావాలి అని అంటే ఒక ట్రైన్ ఉంది అనుకోండి, ఆ ట్రైన్లో ఇంజన్ సబ్జెక్ట్ అనుకోండి, మిగతా బోగీలన్నీ కూడా ప్రెడికేట్ అవుతాయి. ఒక సబ్జెక్ట్ లేకపోతే ఏ సెంటెన్స్ కూడా ముందుకు సాగదు అన్నట్టుగా మనం చెప్తూ ఉంటాం. ఒకవేళ సబ్జెక్ట్ సెంటెన్స్లో కనిపించకపోయినా అంతర్లీనంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఎక్కడుంటాయి సార్ అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్లో మళ్ళీ ఇంపరేటివ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి, వాటిలో ఎక్కడెక్కడ ఈ సబ్జెక్ట్ అనేది అంతర్లీనంగా దాగి ఉంటుందో కూడా మనం చూద్దాం. సింపుల్గా మీకు అర్థం కావాలి అని అంటే ఒక ట్రైన్కి ఇంజన్ ఎంత ఇంపార్టెంట్, ఒక సెంటెన్స్కి సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్. ట్రైన్లో ఇంజన్ని మనం సబ్జెక్ట్ అనుకుంటే మిగతా బోగీలన్నింటినీ కూడా ప్రెడికేట్ అని అంటాము, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ద సబ్జెక్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ యూజువల్లీ కమ్స్ ఫస్ట్ బట్ అకేషనలీ ఇట్ ఈస్ పుట్ ఆఫ్టర్ ద ప్రెడికేట్. సమ్ టైమ్స్ కొన్నిసార్లు సబ్జెక్ట్ అనేది చివరికి వస్తే అప్పుడు సబ్జెక్ట్ కాకుండా పోతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను బస్ స్టాప్కి వెళ్ళాను, బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, క్రౌడ్ అంతా చాలా ఉంది, బస్ అక్కడిక్కడో వస్తుంది. బస్ స్టాప్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు నేను అంటున్నాను
హియర్ కమ్స్ ద బస్. అదిగో వస్తుంది బస్ అని అన్నాను నేను. ఇక్కడ ఏమన్నాను? అదిగో వస్తుంది బస్ అని అన్నాను. ఇక్కడ నేను బస్ అనే పదం ఫస్ట్ ఉపయోగించలేదు. బస్సు వస్తుంది అంటేనేమో ఫస్ట్ బస్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వస్తుంది అనేది ప్రెడికేట్ అవుతుంది, తెలుగులో చెప్తున్నాను కాబట్టి. అలా కాకుండా అదిగో వస్తుంది బస్ అని ఈ సబ్జెక్ట్ ఎవరు? బస్ అనే సబ్జెక్ట్ని చివరికి తీసుకొస్తున్నాను. ఇంగ్లీష్లో కూడా ఇలాంటి సెంటెన్సెస్లో వస్తూ ఉంటాయి. వీటిని మనం ఇలా చెప్పొచ్చు: ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ యూజువల్లీ కమ్స్ ఫస్ట్ బట్ అకేషనలీ ఇట్ ఈస్ పుట్ ఆఫ్టర్ ద ప్రెడికేట్ అని చెప్తున్నాం. కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. హియర్ కమ్స్ ద బస్. ఇక్కడ ఇదంతా హియర్ కమ్స్ అనేది అంతా కూడా ఏమవుతుంది సార్ ఇక్కడ మనకనంటే ప్రెడికేట్ అవుతుంది. ప్రెడికేట్ తర్వాత కూడా సబ్జెక్ట్ అవుతుంది. ఈ పాయింట్ ఎందుకు మీకు చెప్పాల్సి వచ్చింది సార్ అంటే, సబ్జెక్ట్ అనేది ఎల్లప్పుడూ అన్ని సెంటెన్సెస్లో సెంటెన్స్ స్టార్టింగ్లోనే ఉండదు, అప్పుడప్పుడు చివరిలో కూడా ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే ఈ ఎగ్జాంపుల్స్ని ఇక్కడ నేను తీసుకున్నాను. స్వీట్ ఆర్ మై బ్రదర్స్. ఇక్కడ నేను ఏమన్నానంటే బ్రదర్స్ని చాలా మంచివారని చెప్తున్నాను నేను. అంటే నాకు చాలా తీయగా ఉంది. స్వీట్ అంటే తీయగా అని అనుకోకండి. యువర్ సో స్వీట్ అంటాం, అంత మాత్రం నువ్వు బాగా తీయగా ఉంటావు అని అర్థం కాదు కదా. యువర్ సో స్వీట్ అంటే నువ్వు చాలా మంచివాడివి లేదా మంచివారు అన్న మీనింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, స్వీట్ ఆర్ మై బ్రదర్స్ అని ఉంది. స్వీట్ అనేది ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే, స్వీట్ ఆర్ మై అనేది అంతా కూడా ప్రెడికేట్ అవుతుంది, బ్రదర్స్ అనేది అంతా కూడా సబ్జెక్ట్ అవుతుంది. ఇలా సెంటెన్సెస్లో కొన్నిసార్లు చివరికి కూడా సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. మళ్ళీ ఒక్కొక్కసారి చూడండి, ఇవి సెంటెన్స్లో సబ్జెక్ట్ చివరిగా వచ్చేవి ఏంటి అంటే ప్యాసివ్ వాయిస్లో వస్తూ ఉంటాయి. యాక్టివ్ వాయిస్లో కాదు, ప్యాసివ్ వాయిస్లో వస్తుంటాయి. చూడండి ఒకసారి, అన్ యాపిల్ ఈజ్ ఈటెన్ బై మీ అని ఉంది. ఇక చూడండి, మీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, నా చేత యాపిల్ తినబడింది అని అర్థం. సో ఇలాంటి సెంటెన్సెస్లో కూడా ప్యాసివ్ వాయిస్లో మనకి సబ్జెక్ట్ అనేది కొన్నిసార్లు చివరికి వస్తూ ఉంటుంది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇంకా. అండ్ అలాగే ఇన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? సింపుల్గా చెప్పాలంటే పొలైట్ రిక్వెస్ట్, ఆర్డర్, ఎంట్రిటీస్, డిక్లరేషన్స్, వీటన్నిటిని మనం ఏమంటూ ఉంటామంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటూ ఉంటాం. క్లోజ్ ద డోర్, షట్ డౌన్, ఆ తర్వాత సిట్ డౌన్, స్టాండ్ అప్, గో దేర్, సిట్ హియర్, ప్లీజ్ కమ్ ఇన్ సైడ్, ఇలాంటివన్నీ కూడా పొలైట్ రిక్వెస్ట్లు, ఎంట్రీటీస్, ఆ తర్వాత ఆర్డర్స్, రిక్వెస్ట్లు, వీటన్నిటిని మనం ఏమంటాం సార్ అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. కూర్చో అన్నాను నేను, అంటే కూర్చో అంటే ఎవరు కూర్చుంటారు? మీరు కూర్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యాను, మీరంతా లేచి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశారు. అప్పుడు నేనేమంటాను? సిట్ డౌన్ అంటాను. అంతేకాని రమేష్ సిట్ డౌన్, సురేష్ సిట్ డౌన్, రమా సిట్ డౌన్ అని ఒక్కొక్కరికి చెప్పాను కదా. ఇక్కడ సబ్జెక్ట్ లేకపోయినప్పటికీ కూడా, అంటే నేను మాట్లాడిన సెంటెన్స్లో సిట్ డౌన్ అనే సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎక్కడ కూడా లేకపోయినప్పటికీ అంతర్లీనంగా అది ఉంది అని మనమే ఊహించుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి వాటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ కింద యూజ్ చేస్తాం. ఇన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ద సబ్జెక్ట్ ఈజ్ లెఫ్ట్ అవుట్. మనకు ఒక్కొక్కసారి సబ్జెక్ట్ అనేది ఉండదు. సిట్ డౌన్ అన్నాను ఇక్కడ. సిట్ డౌన్ అంటే ఏంటి అర్థం? మనల్నే కూర్చోమన్నారు, ఆశీనులు అమ్మన్నారు అని చెప్పి కూర్చుంటే అయిపోతుంది. సిట్ డౌన్, హియర్ ద సబ్జెక్ట్ యూ ఇస్ అండర్స్టూడ్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్, థ్యాంక్ హిమ్, హియర్ ద సబ్జెక్ట్ యూ ఇస్ అండర్స్టూడ్. ఇక్కడ కూడా మనకు థ్యాంక్స్ చెప్పు అని ఎదుటి వాళ్ళకి చెప్తున్నట్టుగా మనం చెప్తూ ఉన్నామని అర్థం. సో ఇలాంటి ఇంపరేటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ ఉండదు, కానీ అది ఉంది అంతర్లీనంగా అని మనమే గుర్తించాల్సి ఉంటుంది. సో ఇది సబ్జెక్ట్ మరియు ప్రెడికేట్కి సంబంధించింది. మరి పోటీ పరీక్షలలో ఎలా అడిగే అవకాశం ఉంది సార్? ఇవి ఖచ్చితంగా అడుగుతారంటే అన్ని రకాల పోటీ పరీక్షలలో అడగరు, కానీ కొన్ని రకాల పోటీ పరీక్షలలో అడుగుతారు. అవి ఎలాంటి పోటీ పరీక్షలు సార్ అంటే, టీచర్ రిక్రూట్మెంట్ టెస్టులు కానివ్వండి, మిగతా ఎగ్జామ్స్ కానివ్వండి, వాటిలలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి ఆన్సర్స్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. రాఘవేంద్ర టీచర్స్ వెల్ అనండి. ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది సార్ అంటే రాఘవేంద్ర పాఠం బాగా చెప్తాడు అని ఇక్కడ ఉందన్నమాట. రాఘవేంద్ర టీచర్స్ వెల్ అనండి. రాఘవేంద్ర ఏమవుతుంది ఇక్కడ? సబ్జెక్ట్. టీచర్స్ వెల్ ఏమవుతుంది అక్కడ? ప్రెడికేట్ అవుతుంది. నెక్స్ట్, హీ రన్. సార్ ఇందులో రెండు వర్డ్స్ ఉన్నాయి సార్, ఇందులో సబ్జెక్ట్ ఏది ప్రెడికేట్ ఏంది అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకటున్నా రెండున్నా పదాల సమూహం ఉన్న సబ్జెక్ట్ తర్వాత ఉన్నదంతా కూడా ఏమవుతుంది? ప్రెడికేట్ అవుతుంది మన రూల్ ప్రకారం అయితే. కాబట్టి హీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతే, ర్యాన్ అని ఒకటే వర్డ్ ఉంది కదా, అది ప్రెడికేట్ అవుతుంది. నెక్స్ట్, మై బ్రదర్ ఈజ్ మై హీరో. నా అన్న లేదా తమ్ముడు లేదా నా సోదరుడు నా హీరో అని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ మై బ్రదర్ అనేది ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ మై హీరో అనేది ఏమవుతుంది అంటే ప్రెడికేట్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ మనకు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు, కానీ అన్ని రకాల పోటీ పరీక్షలలో అడగరు. గుర్తుంచుకోండి మిత్రులారా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో మనం నేర్చుకోబోయేటటువంటి అడ్వాన్స్ కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్.
టెన్సెస్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నా, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ నేర్చుకోవాలన్నా, లేదంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి, సింపుల్, కంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి మీరు నేర్చుకుని ది బెస్ట్ మార్క్స్ పొందాలనుకున్నా సరే, దానికి బేస్ అంతా కూడా ఎక్కడంటే ఈ సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటని మనకు ఒక అవగాహన ఉండాలి. అందుకే ఈ కాన్సెప్ట్ ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. సో ఇది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అంటే. సార్ ఇదే కాకుండా కొన్ని వర్డ్స్ ఉంటాయి, కానీ పూర్తి అర్థాన్ని ఇస్తాయి, కొన్నిసార్లు ఇవ్వవు కదా, వాటిని ఏమంటారు సార్? వాటిని మనం ఏమంటామంటే ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ అని అంటాం. క్లాజ్ అంటే గుర్తుపెట్టుకోండి, CLESS తరగతి గది అని అనుకునేరు కాదు. ఈ క్లాజ్ ఇది వేరు. సబ్జెక్ట్లో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అంటే తెలుసుకున్నాం. ఒక సెంటెన్స్లో దేని గురించి మాట్లాడతామో అదే సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ ఏం చేస్తుందో చెప్తేనేమో అది ప్రెడికేట్. మరి ఫ్రేజ్ అంటే ఏంటి సార్? ఈ ఫ్రేజ్ అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ అ ఫ్రేజ్ అని చెప్పి చెప్తున్నా. కొన్ని పదాల సమూహమే ఇది కూడా, అందులో ఇదొక సెంటెన్స్ లాంటిదే. అక్కడక్కడ పదాలన్నీ కలిపి ఒక దగ్గర ఉంటాయి, కానీ అవి పూర్తి అర్థాన్ని ఇవ్వవు. అలాంటి వాటిని ఏమంటాం సార్ అంటే ఫ్రేజ్ అని చెప్పి చెప్తున్నాం. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ సెన్స్, అవి పూర్తి అంటే కొంత అర్థాన్ని ఇస్తాయి, కానీ పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటి వాటిని ఏమంటాం సార్ అంటే ఫ్రేజ్ అని అంటున్నాం. కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఇక్కడ చూడండి, ఇన్ ద వెస్ట్, పశ్చిమ దిక్కున అని అంటున్నాం. పశ్చిమ దిక్కున, ఇవి కూడా రెండు పదాలు ఉన్నాయి, కొంచెం అర్థాన్ని ఇస్తున్నాయి, కానీ ఏం పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు. పశ్చిమ దిక్కున ఏం జరుగుతుంది, ఇన్ ద వెస్ట్ ఏం జరుగుతుంది అక్కడ అన్నట్టుగా. పడమరన ఏం జరుగుతుంది మనకు తెలియదు. సో ఇలాంటి పదాల సమూహం కొంత అర్థాన్ని ఇస్తాయి, కానీ పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటి పదాల సమూహాన్ని ఏమన్నమాట మనం ఫ్రేజ్ అని అంటాం. ఇక్కడ చూడండి, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తాడు లేదా పడమర దిక్కున అస్తమిస్తాడు అన్నది. ఇక్కడ ఇన్ ద వెస్ట్ అనేది కేవలం 3 పదాలు, ఆ పదాల సమూహము, అది కొంత అర్థాన్ని ఇస్తుంది, కానీ పూర్తి అర్థాన్ని ఇవ్వదు. ఇలాంటి వాటిని మనం ఏమంటాం సార్ అంటే ఫ్రేజ్ అని అంటాం. గుర్తుంచుకోండి మిత్రులారా. అయితే మరి క్లాజ్ అంటే ఏంటి సార్? ఫ్రేజ్ అంటే మీరు చెప్పారు కొన్ని పదాల సమూహం పూర్తి అర్థాన్ని ఇవ్వదు, కొంత అర్థాన్ని ఇస్తుంది అని. మరి క్లాజ్ అంటే ఏంటి సార్? క్లాజ్ అంటే ఏంటి అని అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అండ్ కంటైన్స్ అ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఈజ్ కాల్డ్ ఎ క్లాజ్ అని చెప్పి చెప్తున్నాం. ఒక విషయం ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఇందాక చెప్పుకున్న సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉంది కదా, ఆ సబ్జెక్టు ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి. ఒక సెంటెన్స్లో పూర్తి అర్థాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అలాంటి సెంటెన్సెస్ని మనం క్లాజ్ అని చెప్పి అంటున్నాం. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఫార్మ్స్ అ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అండ్ కంటైన్స్ అ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఈజ్ కాల్డ్ అ క్లాజ్ అని చెప్పి చెప్తున్నాం. క్లాజ్ అంటే సింపుల్ సార్, సబ్జెక్టు ఉండాలి, ప్రెడికేటు ఉండాలి, సెంటెన్స్లో భాగమై ఉండాలి, పూర్తి అర్థాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి క్లాజ్ కావాలి అంటే. క్లాజ్ అవ్వాలి ఒక సెంటెన్స్ అంటే ఖచ్చితంగా రూల్ నెంబర్ 1 ఏంటి అంటే సబ్జెక్ట్ ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి, ఈ రెండు కలిసి ఉండాలి, ఒక సెంటెన్స్లో భాగం అవ్వాలి, పూర్తి అర్థాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇట్ మే గివ్ అ కంప్లీట్ సెన్స్ ఆర్ మే నాట్ గివ్ అ కంప్లీట్ సెన్స్. సో కొన్నిసార్లు పూర్తి అర్థాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అటువంటి దాన్ని కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే క్లాజ్ అని అంటున్నాం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ద టేబుల్ హ్యాస్ 4 చైర్స్ అని ఉంది. ద టేబుల్ హ్యాస్ 4 చైర్స్. ఆ టేబుల్ 4 చైర్లను కలిగి ఉంది అని. ఇలాంటి వాటిని. పుట్ ఇట్ ఆన్ ద సెల్ఫ్ అన్నది. ఇక్కడ సబ్జెక్టే లేదు కదా సార్ మీరు అనుకోవచ్చు, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కదా. పుట్ ఇట్ ఆన్ ద షెల్ఫ్, షెల్ఫ్ పైన పెట్టు అని ఉంది. ఇక్కడ ఎవరికి చెప్తున్నట్టు, ఎదురుగా ఎవరైతే వ్యక్తి ఉంటారో అతడికి మనం ఇంపరేటివ్ సెంటెన్స్ కింద యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ యూ, ఆ సబ్జెక్ట్ యూ ఈజ్ అండర్స్టూడ్ బై అవర్ సెల్వ్స్ అనమాట. సో అందుకనే పుట్ ఇట్ ఆన్ ద సెల్ఫ్ అని అడిగినప్పుడు యూ అనేది మనం ఇక్కడ అండర్స్టూడ్. సో సబ్జెక్ట్ యూ ఈజ్ అండర్స్టూడ్ అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నాం మనం. ఇలాంటి సెంటెన్సెస్ని మనం క్లాజెస్ అని అంటున్నాం. గుర్తుంచుకోండి, వీటిని మనం క్లాజెస్ అని అంటున్నాం. ఇప్పుడు మనం సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ప్రెడికేట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఫ్రేజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, క్లాజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు పూర్తిగా తెలిసిపోయింది ఒక సెంటెన్స్ యొక్క పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే దీనికి సంబంధించిన ఒక చిన్న డయాగ్రామ్ మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక సబ్జెక్ట్లో ఎప్పుడైనా సరే ఏముంటాయి సార్, వర్డ్స్ ఉంటాయి. ఒక పదం, ఒక సెంటెన్స్లో వర్డ్స్ ఉంటాయి. ఈ వర్డ్స్లో ఇవి కలిపి ఏమవుతున్నాయి సార్, మనకి ఫ్రేజెస్ అవుతున్నాయి కదా, పదాల సమూహం అవుతుంది. మళ్ళీ ఇవేం చేస్తున్నాయి సార్, క్లాజెస్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ వర్డ్స్లోనే సబ్జెక్టు ఫ్రేజ్ అనేది ఉంది కాబట్టి, ప్రెడికేట్ ఉంది కాబట్టి వీటన్నిటిని కలిపితే మనకి ఏమవుతుంది సార్ అంటే సెంటెన్సెస్ అవుతున్నాయి. సెంటెన్సెస్ అంటే ఇది సెంటెన్సెస్ యొక్క రూపము అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. మీకు అర్థం కావాలనే కాన్సెప్ట్ చెప్తున్నాను మిత్రులారా.
సో ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్లో ఉండేవి బేజర్గా పదాలు, ఆ పదాల పదబంధాలు, ఈ పదబంధాలు కాస్త క్లాజెస్, వీటన్నిటి సమూహాన్ని మనం ఏమంటాం సార్ అంటే సెంటెన్సెస్ అని అంటాము. సెంటెన్సెస్ అని అంటాం. ఒక సెంటెన్స్ యొక్క పుట్టుక ఈ విధంగా ఉంటుంది. పదాలు, పదబంధాలు, క్లాజెస్ అండ్ దెన్ సెంటెన్సెస్ అన్నమాట. ఇవన్నీ కూడా సెంటెన్సెస్లో ఇవన్నీ కూడా భాగమే అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సెంటెన్సెస్ గురించి తెలుసుకున్నాం. మరి దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్? చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మాకు సిలబస్లో ఉంటుంది సింపుల్, కంపౌండ్, కాంప్లెక్స్ సార్ 3 రకాలు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ క్లాజ్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తేనేమో అవి 3 రకాలు. అలా కాకుండా ఒక సెంటెన్స్ అది చేసే పనులను బట్టి డిసైడ్ చేస్తే ఇవి 4 రకాలు. ఏంటి సార్ ఇంగ్లీష్ అంతా తిక్కమక్కగా ఉంది అని అనుకోకండి. ఐఎమ్ హియర్ టు క్లారిఫై దాట్ సెంటెన్సెస్ ఆర్ మెయిన్లీ 4 kinds. ఎన్ని రకాలు సార్? 4 రకాలు. జనరలీ వెన్ వి స్పీక్ ఆర్ రైట్ వి యూజ్ వర్డ్స్. ఇప్పుడు చెప్పుకున్నాం, ఏదైనా మనం మాట్లాడాలన్నా రాయాలన్నా మనం పదాలను ఉపయోగిస్తాం, వర్డ్స్ను ఉపయోగిస్తాం. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ గో దేర్, దయచేసి అక్కడికి వెళ్ళు అని అంటున్నాం. దయచేసి అక్కడికి వెళ్ళు, ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో కూడా ప్లీజ్ గో దేర్ 3 పదాలు ఉన్నాయి. వీటిని మనం ఏమంటున్నాం సార్ అంటే ఒక సెంటెన్స్ అని అంటున్నాం. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్, చిక్కీ ఈజ్ ప్లేయింగ్ విత్ కిడ్స్, చిక్కీ పిల్లలతో ఆడుకుంటూ ఉంది అని. సరే ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటే పదాలను కలిపితేనే, ఒక్కొక్క పదాన్ని పక్క పక్కన చేరుస్తూ అది పూర్తి అర్థవంతంగా మారినప్పుడే, చూడండి 1 2 3 4 5 వర్డ్స్ ఉన్నాయి, వాటిని పూర్తిగా పక్క పక్కన చేర్చాను, అది కూడా సంపూర్ణంగా అర్థాన్ని ఇస్తుంది. దీన్నే మనం ఏమంటున్నాం సార్ అంటే సెంటెన్స్ అని అంటున్నాం. దీన్నే మనం సెంటెన్స్ అంటున్నాం. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇన్ అ పర్టిక్యులర్ ఆర్డర్ లైక్ దిస్ అండ్ మేక్స్ కంప్లీట్ సెన్స్ ఇస్ కాల్డ్ సెంటెన్స్. ఇలా కొన్ని పదాల సమూహాన్ని దగ్గరగా చేర్చి పూర్తి అర్థాన్ని ఇచ్చినట్టయితే దాన్ని మనం సెంటెన్స్ అని అంటాం. సెంటెన్సెస్ అంటే ఏంటి అని అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ ఇస్ కాల్డ్ సెంటెన్స్ అని చెప్తున్నాం. పదాల కలయికనే, కానీ అది కూడా పూర్తి అర్థాన్ని ఇచ్చేటటువంటి కలయిక, దాన్నే మనం ఏమంటున్నాం సార్ అంటే సెంటెన్సెస్ అని అంటున్నాం. ఇందాక చెప్పినట్టుగా ఈ సెంటెన్సెస్ అనేవి 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. అవి ఏంటో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ఇవి ఖచ్చితంగా అన్ని రకాల పోటీ పరీక్షలలో అడగొచ్చు, అడగకపోవచ్చు. కానీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ లాంటివి, లేదంటే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులందరికీ కూడా తెలిసి ఉండాల్సినటువంటి కాన్సెప్ట్స్ కాబట్టి వీటిని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి చూద్దాం ఏమేమి ఉంటాయి రకాలు. ఇందులో మొదటిది డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది నా స్టూడియో, దిస్ ఈజ్ మై స్టూడియో అని అంటున్నాను. నేను ఏమంటున్నాను? దిస్ ఈజ్ మై స్టూడియో. లేదంటే ఇప్పుడు మీరు క్లాస్ రూమ్లో కూర్చున్నారు, లేదంటే మీ ఫోన్లో నా వీడియో చూస్తున్నారు అంటున్నాం, దిస్ ఈజ్ మై మొబైల్ అని అన్నారు. సో ఒకసారి చూద్దాం. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్లో సెంటెన్సెస్ ఆర్ 4 kinds అని చెప్తున్నాం. డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అంటాం. అసర్టివ్ అంటే ఏంటి అంటే నొక్కి వ్యాఖ్యానించి బల్ల గుద్ది చెప్పడం. సింపుల్గా చెప్పాలంటే అసర్టైన్ చేసి చెప్పడం. అలాంటి సెంటెన్సెస్ని మనం ఏమంటాం సార్ అంటే అసర్టివ్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. ఏ సెంటెన్స్ దట్ మేక్స్ అ స్టేట్మెంట్ ఆర్ అసర్షన్ ఈజ్ కాల్డ్ డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ అని చెప్తాం. ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక డిక్లరేషన్ ఇవ్వడం, కానీ దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్, దిస్ ఈజ్ మై స్టూడియో, దిస్ ఈజ్ మై ఫోన్, హీఈస్ మై ఫాదర్, షీ ఈజ్ మై మదర్, ఇలాంటివన్నీ కూడా డిక్లరేషన్ సెంటెన్సెస్, అసర్టైన్ చేసి చెప్తున్నాం. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఏమని చెప్తాం సార్ అంటే డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్సెస్ అని చెప్తాం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. దోస్ విచ్ మేక్ అ స్టేట్మెంట్స్ ఆర్ అసర్షన్ ఆర్ కాల్డ్ డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ అని చెప్తాం. ఇవి వాక్యంలో సబ్జెక్టుకు ప్రాధాన్యతనిస్తాయి. గుర్తుపెట్టుకోండి, బయటికి ప్రాధాన్యత ఇస్తాయి, ఇవి సబ్జెక్ట్కి అంటే కర్తకు ప్రాధాన్యతని ఇస్తాయి. ఇవి ఒక వాక్యంలో సబ్జెక్ట్, కర్త ఎవరైతే ఉంటారో వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాయి. ఇవి క్యాపిటల్ లెటర్స్తో ప్రారంభం అవుతాయి, అలాగే ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, అసర్టివ్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి. ఎక్కడ ఎండ్ అవుతాయి సార్ అంటే ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. సో వీటిని ఏమంటాం సార్? డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అంటాం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం సార్, అప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అవర్ న్యూ హౌస్, ఇది మా కొత్త ఇల్లు. దిస్ ఈజ్ అవర్ న్యూ హౌస్ అని చెప్తున్నా. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ క్యాపిటల్ లెటర్తో ప్రారంభమైంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. ఇలాంటి సెంటెన్సెస్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ లేదా అసర్టివ్ సెంటెన్సెస్ అని అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రాఘవేంద్ర ఈజ్ మై మెంటర్. ఇక్కడ చూడండి, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది సెంటెన్స్. ఒక సెంటెన్స్ క్యాపిటల్ లెటర్తో ప్రారంభమై ఫుల్ స్టాప్తో ముగించి
అది డిక్లరేషన్ చేయడం లేదా అసర్టైన్ చేయడం చేస్తుంటే దాన్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అంటాం. రాఘవేంద్ర ఈజ్ మై మెంటర్. నీ మెంటర్ ఎవరు? ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు కదా, ఇంత బాగా ఇంగ్లీష్లో మార్క్స్ వస్తున్నాయి కదా, ఎవరు నీ మెంటర్ అంటే రాఘవేంద్ర ఈజ్ మై మెంటర్. ఇట్స్ అ డిక్లరేషన్, ఇట్స్ అన్ అసర్టివ్ సెంటెన్స్ అని చెప్పి చెప్తున్నాం. ఐఎమ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. రాఘవేంద్ర నువ్వెవరు అంటే ఐఎమ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఐఎమ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటున్నాను. ఇక్కడ నేనేం చెప్తున్నాను, నేను ఏం పని చేస్తాను లేదన్నా వృత్తి ఏంటి అని చెప్తున్నాను. కాబట్టి దీన్ని ఏమంటాం సార్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్తో ఐతో ప్రారంభమైంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. ఇలాంటి వాటిని మనం డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అంటాం. ఇవి సెంటెన్సెస్లోని 4 రకాలలో మొదటి రకం. మరి మిగతా 3 రకాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇక రెండోది ఏంటి అని అంటే a sentence that asks a question is called an interrogative sentence. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి అని అంటే ప్రశ్నించడం, ప్రశ్నలు సంధించడం. We use interrogative sentences to pose questions. ప్రశ్నలు సంధించేందుకు, ప్రశ్నలు అడిగేందుకు మనం ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తాం. సింపుల్ సార్, ప్రశ్నిస్తే చాలు అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడ ఉంటావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలన్నీ కూడా ఏమవుతాయి సార్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతాయి. సింపుల్గా ఇంటరాగేటివ్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, క్వశ్చన్ మార్క్ గుర్తుకు రావాలి. ఈ సెంటెన్సెస్ ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్తో ప్రారంభమవుతాయి, గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ లెటర్తో ప్రారంభమవుతాయి, చివరన క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. సార్ క్వశ్చన్ మార్క్ పక్కన ఫుల్ స్టాప్ పెట్టాలంటే అక్కర్లేదు, క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ అవుతాయి అంతే. సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్తో ప్రారంభమై క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి, క్వశ్చన్ మార్క్తో ముగుస్తాయి. సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. దోస్ విచ్ ఆస్క్ క్వశ్చన్స్. ఏంటి సార్ ఇవి? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి అంటే దోస్ విచ్ ఆస్క్ క్వశ్చన్స్. సింపుల్గా చెప్పాలంటే ప్రశ్నలు సంధించేందుకు ఉపయోగించేటటువంటి సెంటెన్సెస్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వెర్ ఆర్ యూ? ఇంతసేపు అయింది, ఇంగ్లీష్ క్లాస్ జరుగుతుంది, ఎక్కడున్నాను, వెర్ ఆర్ యూ అని అంటూ ఉంటాం. వేర్ ఇక్కడ చూడండి క్యాపిటల్ లెటర్తో ప్రారంభమైంది అండ్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. వెర్ ఆర్ యూ? ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతున్నాం. నెక్స్ట్, వై డూ యూ లివ్? నువ్వు ఎక్కడ ఉంటావు, ఎక్కడ నివసిస్తావు అని అంటున్నాం. ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్తో ప్రారంభమై క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. హౌ ఓల్డ్ ఆర్ యూ? నీ వయస్సు ఎంత అని అడుగుతున్నాం. హౌ ఓల్డ్ ఆర్ యూ అని అంటున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్తో ప్రారంభమై క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. నెక్స్ట్, వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్? మీ నాన్నగారు పేరు ఏమిటి అని అడుగుతున్నాం. ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్తో ప్రారంభమైంది అండ్ అగైన్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. ఇక్కడ చాలామంది బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్న మిత్రులందరికీ కూడా ఒక చిన్న టిప్ ఏంటి అని అంటే, ఇది తెలుసు అందరికీ, కొంతమందికి తెలియకపోవచ్చు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ అన్నప్పుడేమో మీ నాన్నగారి పేరేమిటి అని అర్థం వస్తుంది. అలా కాకుండా వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి మనం? మన నాన్నగారు చేసేటటువంటి వృత్తి ఏంటో చెప్పాలి. మై ఫాదర్ ఈజ్ అ ఫార్మర్. మా నాన్న ఒక రైతు. లేదంటే మై ఫాదర్ ఈజ్ అ టీచర్. మా నాన్నగారు ఒక ఉపాధ్యాయుడు. ఇలా మన తండ్రి చేసేటటువంటి, నాన్నగారు చేసేటటువంటి వృత్తి ఏంటో అది చెప్తే సరిపోతుంది. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటేనేమో మన తండ్రి గారు చేసేటటువంటి వృత్తిని చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ అంటేనేమో పేరు చెప్పాల్సి ఉంటుంది. వీటన్నిటిని మనం ఏమంటున్నాం సార్? ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్నించడానికి ఉపయోగించేటటువంటి సెంటెన్సెస్. ఇవి క్యాపిటల్ లెటర్తో ప్రారంభమవుతాయి, చివరన క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. నెక్స్ట్, మూడో రకమైనటువంటి సెంటెన్సెస్ ఏంటి సార్ అంటే ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ అ కమాండ్ ఆర్ ఎంట్రీటీ ఈస్ కాల్డ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే పొలైట్ రిక్వెస్ట్లు, ఆర్డర్లు, ఆ తర్వాత ఎంట్రీటీస్, వీటన్నిటిని ఏమంటాం సార్ మనం అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. సిట్ డౌన్, స్టాండ్ అప్, గో దేర్, వాల్యూమ్ డౌన్. సో ఇలాంటి చెప్తూ ఉంటాం మనం. కండిషన్స్ ఆర్డర్స్ చేస్తూ ఉంటాం. ప్లీజ్ కమ్ హియర్, ఇక్కడికి రా దయచేసి. ఇది పొలైట్ రిక్వెస్ట్. ఇలాంటి వాటి అన్నిటిని కూడా ఏమంటాం సార్ అంటే మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. దోస్ విచ్ ఎక్స్ప్రెసెస్ కమాండ్స్, రిక్వెస్ట్ ఆర్ ఎంట్రీస్ అని చెప్తున్నాం. ఇవి ప్లీజ్, డోంట్, లెట్ అండ్ B1తో ప్రారంభమవుతాయి మరియు ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇవి వేటితో ప్రారంభమవుతాయి అంటే ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్తోనే ప్రారంభం అవుతున్నాయి, కానీ కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్లీజ్, డోంట్, లెట్స్ ఇలాంటి, లేదంటే V1తో ప్రారంభం అవుతాయి, చివరిగా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బీ క్వైట్, అలర్ట్ చేయొద్దు అని అంటున్నాం. ఇక్కడ చూడండి క్యాపిటల్ లెటర్తో ప్రారంభమైంది అండ్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. స్టాండ్ అప్, నిలబడండి, లేచి అన్నట్టుగా క్యాపిటల్ లెటర్తో ప్రారంభమై ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. లెట్ మీ సిట్ అంటే నన్ను కూర్చొనివ్వండి అని అర్థం. సో అక్కడ కూడా దేంతో ఎండ్ అవుతుంది సార్? ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని ఉంది. దయచేసి తలుపును మూయండి అన్నది. ఇక్కడ క్యాపిటల్ లెటర్తో ప్రారంభమై అక్కడ కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. నెక్స్ట్, డోంట్ డూ దట్, అది చేయొద్దు, డోంట్ డూ దాట్ అంటాం. సో ఇలా
ఈ పొలైట్ రిక్వెస్ట్లు, ఆర్డర్స్, ఎంట్రిటీస్, కమాండ్స్ని ఏమంటాం సార్ మనం అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాము. నెక్స్ట్ ఇక చివరిది 4వది ఏంటి సార్ అంటే సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని చెప్తూ ఉంటాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఆశ్చర్యార్థకంతో ముగుస్తాయి, అంటే రివర్స్ స్మాల్ ఐ అన్నమాట. ఈ సింబల్ని మనం ఏమంటామంటే ఎక్స్క్లమేటరీ మార్క్ అని అంటాం. పంక్చుయేషన్ మార్క్స్లో భాగంగా వీటి గురించి తెలుసుకుంటాం. దీన్ని తెలుగులో ఆశ్చర్యార్థకం అని అంటాం. ఎక్స్క్లమేషన్స్ అంటే ఏంటి సార్, లేదా ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటి సార్ అంటే సడన్ రియాక్షన్, సడన్ ఎమోషన్స్, ఆ తర్వాత ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించే పదం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నా, సడన్గా మా సార్ వచ్చేసి గట్టిగా గిల్లాడు అనుకోండి, నేను అవుచ్ ఇట్ హర్ట్స్ అని అంటాను ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటాం, అబ్బా నొప్పి అయింది అని అంటాం. సో ఇలాంటి సడన్ రియాక్షన్స్, ఎమోషన్స్ని చేయడానికి, అంటే ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఉపయోగించేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వీటిని ఇంటర్జెక్షన్స్ అంటాము. వీటిని ఉపయోగించి రాసే సెంటెన్సెస్ని ఏమంటాం సార్ అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటాం. సడన్గా ఎవరైనా చనిపోయారు అనుకోండి, అయ్యో చనిపోయారా అంటూ ఉంటాం. దీన్ని ఇంగ్లీష్లో అలాస్ షీ డైడ్, ఆమె చనిపోయింది. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ను ఉపయోగించి యూస్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇవి క్యాపిటల్ లెటర్తో ప్రారంభమై చివరన ఈ ఎక్స్క్లమేషన్ మార్క్తో ముగుస్తాయి. ఇది సెంటెన్స్లో వర్డ్స్లో రూపంలో మనకు చెప్తూ ఉంటాం. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇవి ఎక్స్క్లమేషన్ మార్క్తో ముగుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎ షేమ్, ఎంత సిగ్గుమాలిన పని, వాట్ ఎ షేమ్ అని అంటున్నాం ఇక్కడ. సో నెక్స్ట్, అలాస్, అయ్యో, షీ డైడ్, ఆమె చనిపోయింది. సో ఇలా చెప్తున్నాం మనం. సింపుల్గా చెప్పాలంటే సాడ్, ఎమోషన్స్, అటెన్షన్స్, ఆ తర్వాత సడన్ రియాక్షన్స్ గురించి తెలిపేటటువంటి పదాలతో స్టార్ట్ అయ్యి ఇవి మనకు సెంటెన్స్ అర్థాన్ని ఇస్తాయన్నమాట. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని చెప్పి చెప్తూ ఉంటాం. నెక్స్ట్, అవుచ్ ఇట్ హర్ట్స్ అని అంటున్నాం, అయ్యో నాకు బాగా నొప్పేస్తుంది ఇది అన్నట్టుగా. నెక్స్ట్, టెల్ మీ, ఈ అనే పదము మనందరం వాట్సాప్ చాటింగ్లో ఉపయోగిస్తాం. దీన్ని ఏమంటాం సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షన్ అని అంటాం. అంటే ఎదుటి వాళ్ళు మనకు ఒక మెసేజ్ పంపించినప్పుడు నేను మీ మెసేజ్ని చూశాను, మీకు రెస్పాండ్ అవుతున్నాను అన్నట్టుగా HMMM అని అంటూ ఉంటాం. ఇది వాడుక భాషలో మనం వాడము, అంటే రెగ్యులర్గా రిటర్న్ పార్ట్లో వాడము, కానీ వాడుక భాషలో వాడుతూనే ఉంటాం మనం. దీన్ని ఏమంటాం సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షన్ లేదా ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ అని కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం. టెల్ మీ, చెప్పు అన్నట్టుగా. ఇలాంటి వాటిని ఏమంటాం సార్ అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటాం. నెక్స్ట్, వావ్ హౌ బ్యూటిఫుల్ ది తాజ్ మహల్ ఈస్, వావ్ ఎంత అందంగా ఉంది తాజ్ మహల్ అన్నట్టుగా. ఇలాంటి వాటిని ఏమంటాం సార్ అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇవి 4 రకాలైనటువంటి సెంటెన్సెస్. మొదటిది ఏంటి సార్ అంటే డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అని చెప్తున్నాం. రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్స్, ప్రశ్నలు సంధించడానికి. మూడవది ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని. ఇక 4వది చివరిది ఏంటి సార్ అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని చెప్పి చెప్తున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మిత్రులారా. ఇంకొక 5 minutesలో మన సెషన్ని మనం ఎండ్ చేద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది. ఇప్పుడు మనం టక ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ని చూద్దాం, అది ఏ రకమో చెప్పేద్దాం. ప్లీజ్ క్లోజ్ ద విండోస్ అండ్ డోర్స్. సార్ ఇది ప్లీజ్ అని వచ్చింది కాబట్టి ఇది ఏంటి సార్ అంటే మనకు ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని చెప్పి చెప్పొచ్చు. నెక్స్ట్, డూ యూ లైక్ చాక్లెట్స్? సార్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది సార్, సింపుల్గా చెప్పొచ్చు మనం. ఏంటి సార్ ఇది? ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్, మై నేమ్ ఈజ్ రాఘవేంద్ర. ఇట్స్ అ డిక్లరేషన్. సో ఇట్స్ అ డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. వాట్ డూ యూ డూ? క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది సార్ కాబట్టి ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్, అలాస్ షీ డైడ్, అయ్యో ఆమె చనిపోయింది. ఇక్కడ అలాస్ అని వచ్చింది అంటే ఇదేంటి? ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో ఇవి మనకు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఇక్కడ మిత్రులారా. ఇలాంటి వాటిని మీరు ఇంకొన్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇప్పుడు మేము చెప్పినటువంటి 4 రకాలైనటువంటి సెంటెన్సెస్ని చూడండి. అండ్ అలాగే సబ్జెక్ట్, ప్రెడికేట్, ఫ్రేజ్ అండ్ క్లాజ్కి సంబంధించి మళ్ళీ వీటిలోని రకాలు కూడా ఉంటాయి. అవి మనం డెప్త్గా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు వాటి గురించి రకాలు నేర్చుకుందాం. అండ్ ఆ క్లాజెస్ని బేస్ చేసుకొని సింపుల్, కంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో అప్పుడు మళ్ళీ డెప్త్గా ఈ క్లాజెస్ అనేవి మనకు ఉపయోగపడతాయి. చూసారా, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది అంతా కూడా బేసిక్ కాన్సెప్ట్సే, కానీ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా లింకేజెస్ అప్ టు ది అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అనేది మీరు గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమయ్యని ఆశిస్తూ TSAT వారు అందిస్తున్న ఇంత చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు కలల కన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ రాఘవేంద్ర. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.